హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ మీద ఈ సంవత్సరం వచ్చిన అన్ని ఆరోపణలు ఏ సంవత్సరం రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే హడావిడిగా 10 రోజుల ముందు రిజల్ట్ డిక్లేర్ చేయడం, అది కూడా మనకు జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు ఈ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఆ రోజు రిజల్ట్ వస్తుందని. అండ్ అదేవిధంగా పేపర్ లీక్ అనే ఆరోపణలు బీహార్లో, అండ్ కొందరికి లేట్ అయిందని చెప్పి గ్రేస్ మార్కులు యాడ్ చేయడం, ఇదంతా చాలా వివాదాస్పదంగా మారింది. అండ్ మార్క్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. దీని మీదే కోర్టులో కేసు అయితే ఇవాళ సుప్రీంకోర్టులో హియరింగ్కి రానుంది. ఒకవేళ పేపర్ లీక్ అయినట్లయితే అది ఒక లీక్ అయిన దగ్గర అవుతుందా, అది స్ప్రెడ్ అవుతుందా ఏంటి అనేది మొత్తం కూడా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? నీట్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఇదే ఉంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అనేది జస్ట్ కామెంట్ చేయండి. రీనీట్ ఎగ్జామ్ కావాలి కావద్దు అనేది అయితే కామెంట్ చేయండి. ఎవరు అనుకూలంగా ఉన్నారనేది తెలుస్తుంది. అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఇక్కడ నుంచి వచ్చే వాటి కోసమైనా, ఇంతకుముందు కట్ ఆఫ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చూడండి. వాటి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రీనీట్ ఎగ్జామ్ దీని మీద సుప్రీంకోర్టులో ఇవాళైతే విచారణ జరగబోతుంది. ఫస్ట్ హియరింగే కాబట్టి ఇవాళనే జడ్జిమెంట్ వచ్చేసే అంత అవకాశం లేదు, కానీ హియరింగ్ అయితే జరగబోతుంది. సో ఈ పేపర్ లీక్, గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం, హైయెస్ట్గా రాజస్థాన్లో అయితే 11 ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు. అండ్ తమిళనాడు 8, మహారాష్ట్ర 7 రావడం జరిగింది. ఆ తర్వాత ఏపీ, బీహార్, ఢిల్లీ అండ్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 4 ఫస్ట్ ర్యాంకులు, అంటే 720 వీళ్ళందరికీ. తెలంగాణలో చూస్తే 77th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆల్ ఇండియా కోటా దాదాపు 300 పైన సీట్స్ అయితే చాలా వరకు వేరే స్టేట్ వాళ్ళకే వస్తాయి. ఇంతకుముందు కూడా అదే జరిగింది, ఈసారి ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి లోకల్ సీట్స్లలోనే వాళ్ళ సీట్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. వీళ్ళు ఆల్ ఇండియా కోటా అప్లై కూడా చేయరు నాకు తెలిసి దాదాపు చాలా మటుకు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా అంటేనే హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ వేరే స్టేట్స్లో మీరు చూసారు ఎంత రిజల్ట్ ఉంటుందో. అండ్ ఏపీ చూస్తే 4 ఫస్ట్ ర్యాంకులు ఉన్నాయి, మార్క్స్ కూడా బాగానే పెరిగాయి. వాళ్ళ ఆల్ ఇండియా కోటా కూడా వేరే స్టేట్ వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ తెలంగాణ అంతా ఎక్కువగా అయితే ఉండదు. సో మార్క్స్ పరంగా చూసుకుంటే తెలంగాణలో అన్ని స్టేట్స్ కంటే కాస్త తక్కువనే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పెరుగుతుంది, ఖచ్చితంగా కట్ ఆఫ్ పెరుగుతుంది. కొంచెం పేపర్ ఈజీగానే వచ్చింది కాబట్టి కట్ ఆఫ్స్ పెరుగుతాయి, కానీ మిగతా స్టేట్స్ అంతా బీభత్సంగా అయితే లేదు. సో మొత్తానికి ఆల్ ఇండియా కోటా సీట్స్ ఎక్కువగా కోల్పోయే స్టేట్ అయితే తెలంగాణ అవుతుంది అని నాకు ఇక్కడ ఈ ఫస్ట్ ర్యాంకులు ఇవన్నీ చూస్తేనైతే అనిపిస్తుంది. అండ్ నిన్నటి వీడియో కూడా చూడండి, ఒక అనాలిసిస్లో అది ఎందుకు అనేది కూడా నేను పెట్టిన, అందులో అయితే ఆ వీడియోలో ఉంది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్.